అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమశెట్టి కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. సార్ అన్నా పురుషోత్తమ అన్నా వెనక్కి రండి, అందరూ వెనక్కి రన్నా, మీకు సైడ్ రండి అన్నా, సైడ్ రా. మా సంతోషం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వుడ్ కాంప్లెక్స్. ఈ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు. గతంలో ఆటో నగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకొని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఆ 1.5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకితం ఇవ్వడం జరిగింది. అంతేకాదు శానిటేషన్ సంబంధించి 8 లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం 4 లక్షల రూపాయలు, డస్ట్బిన్ల కోసం 2 లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వసతులు మెరుగయ్యాయి, కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది. వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను, అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ 1.5 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు. ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ. ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు. అందరి సహకారంతో సాధ్యమైంది. ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.